ఈటెల రాజేందర్ ఒక ధిక్కార స్వరం. ఈటెల రాజేందర్ అంటే ఓ చైతన్యం. తెలంగాణ ఉద్యమంలో గొంతెత్తి నినదించిన ఈటెల కడదాకా కొట్లాడారు. ఉద్యమ సమయంలో తీవ్ర నిర్బంధాలు ఎదుర్కొన్నారు. ఆటుపోట్లు ఎన్ని అడ్డొచ్చినా చివరిదాకా జై తెలంగాణ నినాదమే ఊపిరిగా బతికారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం తెలంగాణ ప్రభుత్వంలో భాగస్వాములయ్యారు ఈటెల. రెండోసారి కేసీఆర్ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఎంతో సమర్థవంతంగా పనిచేసిన ఈటెల ఆ తర్వాత అవమానకరంగా పార్టీ నుంచి బయటకు గెంటేయబడ్డారు. ఇక అప్పటి నుంచి ప్రశ్నించడమే ఆయన పనిగా పెట్టుకున్నారు. తీవ్ర నిర్బంధాల నడుమ హుజూరాబాద్ బైపోల్లో ఈటెల గెలుపొందారు. ఈ ఉప ఎన్నికల్లో ఈటెల గెలుపు ఒక్క తెలంగాణ రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే చర్చనీయాంశమైంది. ఇక 2019 అసెంబ్లీ ఎన్నికల్లో హుజూరాబాద్, గజ్వేల్ 2 స్థానాల నుంచి పోటీ చేసి ఈటెల ఓడిపోయారు. ప్రస్తుతం ఆయన మల్కాజిగిరి పార్లమెంటు సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన గెలుపు నల్లేరు మీద నడికెనని రాజకీయ విశ్లేషకులు సైతం అంచనా వేస్తున్నారు. తాను మొదటి నుంచి ప్రశ్నించే గొంతుకగా ఉన్నాను కనుక తనను పార్లమెంటుకు పంపిస్తే మల్కాజిగిరి సమస్యలు మొత్తం పరిష్కరిస్తారని ఈటెల చెబుతున్నారు. కేవలం వ్యాపారవేత్తలు మాత్రమే ఎంపీగా పోటీ చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఓ ప్యూర్ పొలిటీషియన్ ను గెలిపించాలని ఆయన కోరుతున్నారు. ప్రస్తుతం దేశంలో ఎలాగో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు కనుక తనను గెలిపించాలని ఆయన అంటున్నారు. కేంద్రంలో సుస్థిరమైన ప్రభుత్వం అధికారంలో ఉండాలంటే తనను గెలిపించాలని ఈటెల జనంలోకి వెళ్తున్నారు. ఇక తనను గెలిపిస్తే కేంద్ర మంత్రిగా కూడా అవకాశం వస్తుందని, అందుకే తనకే ఓటు వేయాలని ఆయన అంటున్నారు. ఈటెలకు పోటీగా ఇక్కడ కాంగ్రెస్ నుంచి సునీతా మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే పార్లమెంటులో రాష్ట్ర సమస్యలు ప్రస్తావించాలన్నా, నిధులు తీసుకురావాలన్నా అది తనతోనే సాధ్యమని ఈటెల చెబుతున్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం 6 గ్యారంటీలు అమలు చేయలేకపోతోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు వేస్తే ఆ పార్టీ హామీలను పట్టించుకోదు. కాబట్టి బీజేపీ అభ్యర్థినైన తనను గెలిపిస్తే నిరంతరం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ గ్యారంటీలు అమలు చేసేందుకు కృషి చేస్తానని, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానని ఆయన అంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని అతి కొద్ది మంది బలమైన గొంతుల్లో ఈటెల కూడా ఒకరు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులు ఉండాలంటే ఈటెలను గెలిపించి తీరాలని ఆయన అభిమానులు చెబుతున్నారు. ఇక సర్వేలు సైతం ఈటెల రాజేందర్ కు అనుకూలంగా వచ్చాయి. దీంతో ఆయన గెలుపు విషయంలో ధీమాతో ఉన్నారు.